నమస్తే, వెల్కమ్ టు తెలుగు వాడు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, ముఖ్యంగా టాలీవుడ్లో పాడుతా తీయగా కంటెస్ట్ సింగర్ ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇటు టాలీవుడ్లో కూడా తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి. అంటే జడ్జెస్, ముఖ్యంగా పాడుతా తీయగా జడ్జెస్ తన బాడీ షేమింగ్ని కొంచెం అంటే పక్షపాతం చూపించారని చెప్పేసి కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు. పిచ్చి కూతలు, అర్ధరహిత కూతలు, ఇమ్మెచ్యూర్ కూతలు. ఇప్పుడు ఎవరయ్యా బుడ్డు కింద చీరకట్టమని చెప్పింది? కీరవాణి గారు చెప్పారా? సునీత చెప్పిందా? లేకపోతే చంద్రబోస్ గారు చెప్పారు? ఎవరు చెప్పలేదు కదా. వాళ్ళు సునీత ఇప్పటికీ అంత సెలబ్రిటీ అయ్యి 3000 పాటలు పైచిలుకు పాడిన అమ్మాయి కూడా ఎప్పుడు ఏ ఫంక్షన్కైనా చాలా సాంప్రదాయబద్ధంగా చక్కగా చీరగట్టుకుని ఉంటుంది. తప్పితే ఎలాంటి ఆ అమ్మాయి చెప్పింది చెప్పలేదు. ఎవరు చెప్పారయ్యా అంటే అమ్మాయి ఏమంటుంది, కాస్ట్యూమర్. ఎవడో కాస్ట్యూమర్ చెప్తే అమ్మాయికి వాళ్ళకేం సంబంధం? వీళ్ళు జడ్జెస్ అంతే. వీళ్ళేమి ఆర్గనైజర్స్ కాదు, వీళ్ళని ఎంప్లాయ్ చేసిన వాళ్ళు వీళ్ళేం కాదు. వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు వస్తారు, జడ్జిగా కూర్చుంటారు, పోతారు అంతే. అది ఎవరో కాస్ట్యూమర్ అన్నాడో లేదో అన్నాడు అని అంటున్నావు నువ్వు. నువ్వు అంటున్నావు, ఓకే అన్నాడంటే నువ్వు అప్పుడే వాడిని ఖండించాలి. ఏం మాట్లాడుతావు అప్పుడే ఆర్గనైజర్స్ కంప్లైంట్ చేయాలి, లేకపోతే అప్పుడే రిటార్ట్ ఇవ్వాలి. నువ్వు అప్పుడే బుడ్డు కింద కట్టమంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? ఎందుకు అసలు అంత చనువు వాడికి ఎందుకు ఇచ్చావు? బుడ్డు మీద చీర కట్టుకొని నీకు చెప్పి అంత చనువు కాస్ట్యూమర్కి ఎందుకు ఉంది? అప్పుడే ఖండించుంటారు. ఇప్పుడు అది వాడెవడు అంటే వీళ్ళ మీద అంటే బుద్ధి లేని వ్యాఖ్యానం తప్పితే. ప్లస్ అమ్మాయి అన్న మాటలో ఒక్క మాటలో కూడా ఒక అర్థము పర్థము, ఒక నీతి రీతి లేదు, నిజాయితీ లేదు. ఎందుకంటే ఆర్ద్రత లేదు అని, ఆర్ద్రత అనిపించలేదు అని అన్నాడు. వాస్తవమే. పాటలో నువ్వు బాగా పాడాను అనుకుంటే సరిపోదు. పాటలో తాళజ్ఞానంతో నేను చక్కగా సరిగమలో సరిగ్గా పాడాను అంటే మాత్రమే పాట కాదు. మన భారతీయ సంగీతం కేవలం ఇంగ్లీష్ సంగీతం లాగా ఓన్లీ రిథమ్, ఎఫ్ మేజర్, ఈ మైనర్ కరెక్ట్గా ఆ తాళంతో పాడేస్తే పాట కాదు. మన పాట అలా కాదు. భారత సంగీతం అనేది తాళజ్ఞానంతో పాటు భావ ప్రకటన, ఉచ్చారణ, పదం యొక్క భావం ఆ దీంట్లో కనపడాలి. రారా కృష్ణయ్య అంటే తానా అని రిథమిక్గా పాడితే సరిపోదు. రారా కృష్ణయ్య అంటే ఆర్ద్రత కనపడాలి. అది మన సంగీతం యొక్క గొప్పతనం. అలా నువ్వు పాడిన పాటలో చక్కగా సంగీతం పరంగా పాడావు, కానీ ఆర్ద్రత లేదు, ఆ పదం యొక్క భావం, ఆ భావ ప్రకటన లేదు అనేది ఆయన అన్నాడు. అది లేదన్నప్పుడు నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అంతేకాని అది వంక కాదు. అది నీకు బుద్ధి తెలివితేటలు ఉంటే నీ తప్పును తెలుసుకుని కరెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఎక్కడ ఆర్ద్రత తగ్గింది, ఆ భావ ప్రకటనలో, ఆ పదంలో. ఇప్పుడు మల్లెపువ్వ అని అనటంలో అందం ఉంటుంది. అది మ్యూజిక్ కోసమని మల్లెపువ్వ అన్నాం అనుకో, అది భావ ప్రకటన కరెక్ట్ కాదు కదా. అలా ఎక్కడో పదంలో, ఏ పదంలో నువ్వు ఎక్కడ మిస్ అయ్యావు, ఆ పదం యొక్క భావాన్ని ప్రకటించడంలో ఎక్కడ మ్యూజికల్గా ప్రకటించావు కానీ అర్థవంతంగా చెప్పుంటాడు ఆయన. అది కరెక్ట్ చేసుకోవాలి. అందుకని అది తప్పు, నాలో లోపం, నీ లోపం చెప్పడానికే జడ్జెస్ ఉన్నది ఎక్కడ, నువ్వు పాడిన దాంట్లో పర్ఫెక్షన్ ఎక్కడ తప్పావు, ఎక్కడ గతి తప్పావు, శృతి తప్పావు, లయ తప్పావు చెప్తారు. అది చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంతే. నువ్వేదో నిష్ణాతురాలివా? నువ్వేనా పెద్ద మహా విద్వాంసురాలివా దేశం మీద? 19 ఏళ్ళు ఇంత చిన్నప్పుడు అవార్డు వచ్చింది నాకు. మొన్న హిందీ బెల్ట్లోకి వెళ్తే అవార్డు రావచ్చు. అదే ఉంది నాకు. మా సొంత సినిమా మొదటి సినిమాకి, రెండో సినిమాకి మాకు నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత 7 సినిమాలు తీసాం, దేనికి రాలా. అలాగే నా డైరెక్షన్లో ఫస్ట్ డైరెక్షన్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత 8 సినిమాలకి ఏ సినిమాకి రాలా. అందుకని ఫస్ట్ అవార్డు ఇచ్చిన వాళ్ళు మాత్రం ఆ జడ్జెస్ గొప్పవాళ్ళు, తర్వాత నాకు అవార్డు ఇవ్వలేదు కనుక వాళ్ళతో చెడ్డోళ్ళు అంటామా? వచ్చింది నీకు వచ్చి ఆ రోజు అప్పుడు సందర్భంలో అప్పుడు పాడిన పాటల్లో నువ్వు మెరుగ్గా పాడే వచ్చింది. ఇప్పుడు కంటెస్టెంట్స్ నువ్వు వచ్చిన పాటల్లో నువ్వు ఎక్కడో తప్పావు. ఆయన హై పిచ్లో వెళ్ళినప్పుడు లేదన్నారు. నువ్వు హై పిచ్లో ఉందని నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకుంటావా? హై పిచ్లో నువ్వే కాదు, మహామహులకే హై పిచ్లో గానకోకిలైన పి సుశీల గారికి హై పిచ్లో ఫాల్స్ వాయిస్ వస్తుంది. అందుకని ఆవిడ ఎప్పుడు హై పిచ్ పాటలు పాడదు. ఆవిడ జానక్ గారిని మ్యూజిక్ డైరెక్టర్లే జానక్ గారు అంటారు. ఒక సందర్భంలో నాలంటోడు ఆవిడంటే మహా ఇష్టం కనుక నాకు ఆవిడ పాటలు అంటే నవరసాల్లో ఏ రసాన్నైనా పండించగలిగిన మహాగాయని అని ఆవిడ మీద ఇష్టం. నా సినిమాలో అన్ని పాటలు ఆవిడతోటి పాడించాలని పాడించుకున్నా. ఒక పాట మ్యూజిక్ డైరెక్టర్ ఆ సిచ్యువేషన్ బట్టి కొంచెం హై పిచ్చింగ్ చేశాడు.
అది ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు కాదు, ఈ పాట మాత్రం జానకి గారితో పాడిద్దామండి, ఆవిడ హై పిచ్చి, ఈ పిచ్చి ఆవిడ కోసం పిచ్చి తగ్గించామంటే ఇది టెంపో దెబ్బతింటుంది, ఫోర్స్ దెబ్బతింటుంది కొంచెం అని అన్నారు. లేదండి ఏమైనా ఆవిడ పాడితే ఆవిడతో పాడించాలని బలవంతం పెడితే పిలిపించారు. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అంటే అది గొప్పవాడు, అందుకని గొప్పవాడు ఊరినే ఎవరు. ఆవిడ ఆ పాట విని రిహార్సల్ చేసి కూర్చొని మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని వద్దండి నేను పాడని ఈ పాట, ఇది కరెక్ట్ కాదు, జానకి గారే కరెక్ట్ కాదమ్మా, ఏమన్నా మీరు నా మీద అభిమానం కొద్దీ, చిట్టిబాబు గారు నా మీద అభిమానం కొద్దీ నేనే పాడాలని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ పాట నేను పాడితే నా కోసం శృతి ఆ టెంపో తగ్గిస్తే పాట ఇది దెబ్బతింటుంది. సో ఈ పాట ఆవిడైతేనే ఆవిడకే హై పిచ్లో ఫుల్నెస్ వస్తుంది, నేను హై పిచ్ వెళ్తే కొంచెం గేరో లేకపోతే ఫాల్స్ వాయిస్ వస్తుంది కనుక వద్దండి అంది అని. అందుకని ఆవిడ చివరిదాకా కూడా హై పిచ్ పాటలు అంటే సినిమా ఇండస్ట్రీలో హై పిచ్ పాటలు అంటే జానకి గారినే పాడించుకునేవాడు. అది మహా గానకోకిల వాయిస్లోనే హై పిచ్ ఒక్కోసారి పడదు, నువ్వేదో పెద్ద హై పిచ్ రాలేదని తప్పు అంటే చెప్పారు, కరెక్ట్ చేసుకుని నీ వాయిస్లో హై పిచ్ వస్తుందా, ఎంతవరకు వస్తుంది, సో అంతవరకే నువ్వు అలాంటి పాటలే ఎదుర్కోవాలి. హై పిచ్ పాటలు ఎదుకుని అది నువ్వు పాడలేక నేను గొప్పగా పాడాను అనుకుంటే ఎట్లా. అమ్మాయి ఒక్క మాటలో కూడా ఒక ఔచిత్యం లేదు. ఇక ఆరోపణలు చేయడం ఏదో చిన్నపిల్ల కనుక అందరికీ పెద్ద బిస్కెట్ వచ్చింది, నాకు చిన్న బిస్కెట్ వచ్చిందని చిన్నపిల్లలు గొడవ చేస్తూ ఉంటారు చూడు, అలా ఉంది తప్పితే చిన్నపిల్ల మాటలు ఇమ్మెచ్యూర్గా ఏదో పిల్లతనంగా మాట్లాడే మాటలు తప్పితే అసలు ఆ స్టేజ్ మీదకి వచ్చేసేసి స్టేజ్ మీదకి మైక్ లాగేసుకుని వాళ్ళ అమ్మ ఆ పిల్లని గెలిచిన పిల్లకి నువ్వు అసలు అవార్డు తీసుకోవద్దు అంటాము, అడదడగా ఎంత కల్చర్లెస్ పనులు, కల్చర్లెస్ వేషాలు ఇవన్నీ. వాళ్ళేమో ఊరినే వచ్చి కూర్చోలే, వాళ్ళు అలవోకగాను అలా వాళ్ళు ఆ సీట్లో కూర్చుంటానికి అర్హత యోగ్యత సంపాదించి కూర్చున్న వాళ్ళు ముగ్గురు కూడా నిష్ణాతులు. వాళ్ళు నీకన్నా అన్ని రంగాల్లో అన్ని విధాల్లోనూ నిష్ణాతులు. వాళ్ళు ఏదైనా చెప్పారంటే అది ఒక సలహాగా తీసుకుని పెరిగే వయసు నేను దాన్ని కరెక్ట్ చేసుకోవాలని ప్రయత్నించాలి, కానీ ఏదో నీ మీద కష్టం నువ్వేమన్నాడు పోటీనా, నువ్వేమన్నా కిరవాణి గారికి పోటీనా, నువ్వేమన్నా సునీత గారికి పోటీనా, నువ్వేమన్నా చంద్రబోస్ గారి పోటీ, ఏం పోటీ నీ మీద. వాళ్ళకి వాళ్ళ స్థాయిలో ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తే ఈ చేత అయితే మీకు సహాయం చేస్తారు. ఇప్పుడు టార్గెట్ చేశారని చెప్తుంది ఆమె, టార్గెట్ చేశారు ఎందుకు నువ్వేంటని, నిన్ను టార్గెట్ చేయడానికి నువ్వేం పోటీనా, చంద్రబాబు గారికి నువ్వేమైనా కాంపిటీషనా, నిన్ను పోటీ చేయాల్సిన కర్మ ఆయనకేంటని చీడ పురుగులా చూస్తున్నారు జడ్జీలు. ఏం పిచ్చి మాట్లాడి చీడ పురుగులే, నువ్వు తప్పు పాడినప్పుడు తప్పు అని చెప్తారు, అది నేను చీడ పురుగులో చూశారంటే ఎట్లా, నువ్వు తప్పు పడిన ఆహా ఓహో బ్రహ్మాండం అమ్మా అనమంటావా, అలా అనేవాళ్ళు ఉండొచ్చు. నీ గతంలో అలా అండాలి తగిలడుతూ ఓపెన్గా మాట్లాడేవాళ్ళు వీళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు యొక్క సంస్కారం ఎంతటిది, వీళ్ళు ఎంతటి మర్యాదస్తులు, ఎంతటి పద్ధతి గల వాళ్ళు, ఈ జీవితంలో వాళ్ళ ఆ వృత్తిలో ఎంతటి సాధించారో అందరికీ తెలుసు. ఇవాళ నువ్వు సముద్రంలో కాకిరెట్ట నువ్వు వచ్చేసేసి వాళ్ళని వంకబెట్టి వాళ్ళని విమర్శించడం బుద్ధి తక్కువ పని అమ్మ, చాలా తప్పు. అమ్మాయికి అసలు ఇలాంటి డయాస్ ఇవ్వటం కూడా, ఎందుకంటే నేను ఎందుకు బాధపడతాను, ఎందుకు ఇలాంటి అమ్మాయిలకి అసలు మీడియా ఎక్కువ చేయొద్దు, డయాస్ ఇచ్చి దాని మీద డిబేట్లు పెట్టద్దని ఎందుకు అడుగుతానంటే, ఇలాంటి లక్షణాలను మనం ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల నెక్స్ట్ జనరేషన్ చెడిపోద్ది. ఈ అమ్మాయి విధానం ఒక రాంగ్ ప్రొసీడింగ్ అయిపోద్ది. రేపొద్దున ఏ కాంపిటీషన్ అయినా కూడా తప్పులు సర్దిద్దుకుని పైకి ఎదగాలి, కానీ యూత్ పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అలా కాకుండా వాళ్ళు ఎలిమినేట్ అవగానే పక్షపాతం చేశారు, నా నచ్చేసారు, ఇది చేశారు, ఇలాంటి ఎదవాగుడు వాగేసి వాళ్ళ పెరుగుదల చంపేసుకుంటారు. రాంగ్ ట్రాక్ అయిపోద్ది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఒక మనం చెడు చేసిన వాళ్ళు అవుతాం, నెక్స్ట్ జనరేషన్ చెడు చేసిన వాళ్ళు అవుతాం. చాలా తప్పు. ఈ అమ్మాయి అంటే టాలీవుడ్లో అందానికి వాల్యూ ఇస్తారు, టాలెంట్కి వాల్యూ ఇవ్వరు అనేది ఆమె పిచ్చి మాట. అది ఎక్కడ సినిమాల్లో పాటల్లో కాదు, సింగర్లో లేదు. ఏమి 35 ఏళ్ళ చరిత్ర ఈ పాడుతూ తీగ బాలుగారి నుంచి మొదలైంది. ఎన్ని పాటలు, ఎన్ని చరిత్రలు, బాలుగారి పాటలు. అమ్మాయి అంటది వాళ్ళ పాటలు పాడితే పిచ్చి మాటలు. బాలుగారి ప్రోగ్రాంలో కూడా ఎన్నోసార్లు బాలుగారు పాడిన పాటలు వాళ్ళు పాడేవారు. కానీ ఎప్పుడైనా ఎందుకు పాడతారంటే కాంపిటేటర్స్ వాళ్ళు వచ్చే కంటెస్టెంట్స్ ఎందుకు పాడతారంటే, జడ్జెస్ గొప్పగా పాడిన పాటలు ఉంటాయి, జడ్జెస్ చాలా గొప్పగా పాడిన ప్రజల్లో పెద్దగా ఆమోదం పొందిన పాటలు ఉంటాయి. ఆ పాటల్ని పాడి
అందరి ముందు ఆ పాటను అంత గొప్పగా మెప్పించగలిగితే వాళ్ళ క్రెడిబిలిటీ. అందుకని జనరల్గా కంటెస్టెంట్స్ జడ్జెస్ పాడిన గొప్ప పాటలు ఎన్నుకుంటారు. బాలసుబ్రహ్మణ్యం పీరియడ్లో కూడా అదే, చాలామంది బాలసుబ్రహ్మణ్యం పాడిన గొప్ప పాటలు ఎందుకు పాడేవారు. అది బాలసుబ్రహ్మణ్యం పాడినప్పుడు ఎంత గొప్పగా ఉండదు, అంత గొప్పగా వీళ్ళు పాడగలిగే క్రెడిబిలిటీ. బాలు పాడినంత తీగ పాడారు అని అంటారు కదా. అలాగే కిరణ్ గారి పాటలు వీళ్ళు బాగా ప్రజల్లో ప్రాచుర్యం పొంది గొప్ప పేరు తెచ్చుకున్న పాటలు పాడాలని ప్రయత్నిస్తారు. వాళ్ళ పాటలు పాడితేనే అవార్డు ఇస్తారు. ఏం మాటలు ఈ పిచ్చి మాటలు, పిచ్చి ఆ పిల్ల అసలు ఇమ్మెచ్యూర్. అసలు ఆ పిల్ల అసలు వెనకాల ఉండేవారు చెప్పారు, ఏవో ఎక్కస్ చెప్పేది. చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు, ఇమ్మెచ్యూర్ పిల్లలు చిల్లర కమెంట్లు తప్పితే దానికి వాల్యూ ఇవ్వటం కూడా అనవసరం. ఇప్పుడు 96లో పాడుతా తీయగా ప్రోగ్రామ్ని ప్రారంభించింది ఎస్పి బాలు గారు. సో ఆయన స్వర్గస్థులైన తర్వాత వాళ్ళ కుమారుడు ఎస్పి చరణ్ దీనికి హోస్ట్గా కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇక్కడ చర్చ ఏంటంటే ఎస్పి చరణ్ ఎందుకు దీని మీద రియాక్ట్ అవుతలేరు అని చెప్పేసి ఒక చర్చ. ఎందుకు అవ్వాలమ్మా? నువ్వే సులువాగుడు, నువ్వేదో వాగితే ప్రధాని నువ్వేదో పెద్ద ఇదా, నువ్వేమన్నా నేషనల్స్ పెద్ద గొప్ప సింగర్వా? నువ్వు ఇక సింగర్వే కాదు, యూఆర్ ఓన్లీ కంటెస్టెంట్. నువ్వు ఇక సింగర్గానే పేరు తెచ్చుకోలే, ఇక యువర్ ఓన్లీ కంటెస్టెంట్. ఇక నువ్వేదో ఒక వాగేసావని నీకోసం ప్రపంచంతో స్పందించాలా ఏంటి? దే విల్ ఇగ్నోర్. నీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఏదో వాగుతూ ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు ఎత్తుకునే కుటి సాకులు. గేమ్లో ఓడిపోయిన వాళ్ళు ఓటమికి వాళ్ళ చేతకాంతనము, వాళ్ళలో ఉన్న తప్పులు సరిదిద్దుకుంటాం కన్నా ఓటమికి ఎవరో కారకులని ఏదో కారకులు ఎత్తుకుంటారు. మీలాంటి దౌర్భాగ్య మాటలకి, దౌర్భాగ్య విమర్శలకి ప్రతి ఒళ్ళు స్పందించాలంటే అట్లా అవసరం ఉంది. సింగర్ సునీత చంద్రబోసు కీరవాణి మీద వీడియోలు కూడా చేసింది. అసలు కారణం ఏంటంటారు? తను పాపులర్ చేసుకుంటాను. మా అమ్మాయికి ఏమి, షీఈ్ నాట్ ఎ సింగర్, ఇంకేమి సింగర్గా ఏమి ఎస్టాబ్లిష్ అవ్వలేదు. షీఈ్ ఓన్లీ ఏ కంటెస్ట్గా ఉండే నేను గొప్ప సింగర్ నేను ఫీల్ అయిపోయి భ్రమలోకి వెళ్ళిపోయి మాట్లాడతామంటే వీళ్ళంతా ఏముంటుంది, వీళ్ళ భవిష్యత్తు ఏముండదు. ఏదో వాళ్ళు అద్దం ముందు నుంచుని ఆహా నువ్వు గొప్ప సింగర్వి, నువ్వు బ్రహ్మాండం, నీకన్నా ఎవరు పాడగలరే, వీళ్ళు పొగుడుకుంటూ ఉంటారు. అంతకన్నా అలాంటి బాపతులు వీళ్ళు. కానీ మీరు కూడా సినీ నిర్మాణాలు దశాబ్దాలుగా ఉన్న నేపథ్యంలో ఎక్స్పోజింగ్ అంటే బాడీ ఎక్స్పోజింగ్ చేస్తేనే అవకాశాలు వస్తాయి. ఎందుకు వస్తాయమ్మా? అది వేరే ప్రోగ్రాంలు, ఒక్కొక్క ప్రోగ్రాంకి ఒక్కొక్క నేపథ్యం ఉంటుంది. పాడతా తీయగాకిను డీప్ ప్రోగ్రాంకి సంబంధం లేదు. డీ ప్రోగ్రామ్ అది వేరే కాన్సెప్ట్, జబర్దస్త్ వేరే కాన్సెప్ట్. ఇక్కడ పాటలతో తీయలో ఇక్కడ వరకే ప్రజలకు కావాల్సింది, ప్రేక్షకులకు కావాల్సింది, జడ్జెస్ కావాల్సింది ఇక్కడ వరకు అంతే. ఈ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, గానం ఏంటి అనేది, నువ్వు నీ డ్రెస్సులు, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు ఏమైనా వాడు పట్టింపు లేదు, పట్టించుకోరు. ఆ కండిషన్స్ ఉండవు, ఆ అవసరాలు ఉండవు, ఆ రెస్ట్రిక్షన్స్. ఇది ఊరిని కొత్తగా ఇవాడు పుట్టించుకుంటుంది. తన ఓటమికి ఎతికే దౌర్భాగ్యం కారణాలు అంతకన్నా లేదు. షీజ్ అన్ వేస్ట్ మెటీరియల్. అమ్మాయిని గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్. అంటే ఫ్యాట్ గర్ల్ అన్నారు నన్ను అని చెప్పేసి సునీత ఆ రకంగా చెప్తుంది. తనకున్న సైకాలజికల్ ఫీలింగ్ ఏమో ఫ్యాట్ గర్ల్ అని. ఇప్పుడు ఫ్యాట్ గర్ల్ అని నువ్వు ఫ్యాట్ అయితే మామూలు ఫ్యాట్ గర్ల్ లావుగా ఉన్నావు తగ్గమ్మని చెప్పుండొచ్చు మామూలుగా. దానికి పాటకి సంబంధం ఉంది. ఇప్పుడు ఒక్కోసారి ఫ్యాట్నెస్ కూడా గళానికి ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి ఫ్యాట్నెస్ కూడా గళానికి ఒక్కోసారి, అందుకని కూడా చెప్పచ్చు. సో ఫ్యాట్ అనేదాన్ని నువ్వు బాడీ షేపింగ్ అంటే ఎట్లా, నీ సలహా అది. కొంచెం ఎక్కువ పెరిగినప్పుడు ఇక్కడ కండ పెరిగింది అనుకో, ఇక్కడ ఈ గళం దగ్గర లావు పెరిగితే ఇక్కడ పెరుగుద్ది. ఇక్కడ పెరిగిందంటే వాయిస్లో తేడా రావచ్చు. అందుకని లేదు గస వస్తుంది. ఎక్కువ ఫ్యాట్ ఉంటే కూడా ఆయాసం వచ్చేస్తుంది, హై పిచ్ లెంగ్త్ పడితే. ఇవన్నీ వృత్తికి సంబంధించిన సలహాలు. వాటికి కూడా నన్ను బాడీ షేప్ పిచ్చి మాటలు. అందుకని అమ్మాయి ఇమ్మెచ్యూరు, చాలా ఇమ్మెచ్యూరు. స్కూల్ పిల్లల కన్నా కష్టంగాను హీనంగాను చేసే కమెంట్లకి వీటి గురించి మనం ఇంత చర్చించడం, ఆ అమ్మాయికి ఇంత డయాస్ ఇవ్వటం, ఆ అమ్మాయిని గురించి ఇంతగా మాట్లాడటం కూడా అలా షీ ఈజ్ నథింగ్. దరిద్రం. మా మాటలకి అనవసరం. ఆ అమ్మాయిని గురించి మాట్లాడటం అనవసరం, దరిద్రం.
ఆ అమ్మాయి ఎందుకు వేస్ట్ మెటీరియల్, వేస్ట్ మాటలు, వేస్ట్ నీతి రీతి నిజాయితీ ఏమీ లేని మాటలు అన్నీ అసందర్భము, అనవసరము. ఆ అమ్మాయి ఓటమిని అంగీకరించలేక ఒక అక్కస్తోటి ఒక తన తప్పును తెలుసుకునే బాగుపడదాం అనుకుంటా కన్నా ఓటమిని అంగీకరించలేక కుంటి సాగులు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు తనలో తప్పులు తను సర్దుకోకుండా వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నాకు ఎలిమినేట్ అయ్యి పిచ్చివాగుళ్ళు. అసలు అలాంటి పిచ్చివాగుళ్ళకి మనం ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడటం కూడా టైం వేస్ట్. వాళ్ళెవరో వాళ్ళందరికీ ప్రజలందరికీ తెలుసు వాళ్ళ ముగ్గురు ఏ స్థాయి మనుషులని. ఈ అమ్మాయి ఏ స్థాయి మనిషి అని తెలుసు. ఏదో కంటెస్టెంట్ ఓకే ఎంకరేజ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తే తప్పితే నేను నెత్తిన పెట్టుకుంటారా? అలా చూస్తుంది సునీత ఏంటి అలా చూసేది? నేను ఎలా చూడాలి? మహారాణిని చూసినట్టు చూడాలా, లేకపోతే అపురూప దేవత చూసినట్టు ఏం చూడాలి? ఇలా చూస్తుంది నన్ను ఏంటి పిచ్చి మాటలు ఏంటి ఎలా చూస్తుంది అన్నట్టు మాట తను తొక్కేస్తున్నారు నన్ను. నువ్వెవరని నిన్ను తొక్కడానికి? నువ్వు ఎవరికి కాంపిటీషన్? నిన్ను తొక్కడానికి నువ్వు ఎవరికి పోటీ? నిన్ను తొక్కాల్సిన అవసరం ఎవరికి? సముద్రంలో కాకిరెట్టవు నువ్వెవరు అసలు? నువ్వెవరికి పోటీ అని నేను తొక్కాలి చెప్పు? నువ్వు పలానా వాళ్ళకి పోటీ, అందుకని వాళ్ళ కోసం నేను తొక్కేస్తాను. నువ్వు ఎవరికి పోటీ? ఆఫ్టర్ ఆల్ యువర్ అ పీనట్.